పారిపోతావరా? పారిపోతే నేను వదులుతాను అనుకున్నావా? ఏంటండి ఏమైంది? ఏమైందా? హోటల్కి వచ్చి టిఫిన్ తిన్నాడు, పర్సు పోయింది, డబ్బుల్లో ఉన్నాడు. వెళ్ళి పిండి రుబ్బరా అంటే సరే అని వెనక నుంచి ప్లేట్ పట్టు పారిపోతున్నాడు వేధవా. అలాగా తీసుకెళ్లి పోలీసులకు చెప్పండి. పోలీసుల దాకా ఎందుకు? వీడికి నేను సరిపోను. తీరా ప్లేట్లు. మీరు గెలిచిన సందర్భంలో మీకు మీ ఫ్రెండ్స్ కి మంచి పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ఏమంటారు? అబ్బే పార్టీ వద్దండి, కంగ్రాట్స్ చెప్పారుగా అదే చాలు. మిస్టర్ ముక్కు ముఖం తెలియని వాడు వచ్చి పార్టీ ఇస్తా ఉంటే వెంటపడి వచ్చేస్తాం అనుకుంటున్నారా? ఏమండి నేను అలాంటి వాడిని కానండి. ఆడపిల్ల అడిగిన కన్ను కొట్టడం తెలియని వాడిని. కావాలంటే అడిగి చూడండి. ఏమండి మీతో కాసేపు మాట్లాడి అదృష్టం కల్పించండి. కాదనకండి ప్లీజ్. ఓకే మిస్టర్. ఆగండి ఆగండి, రేపు సాయంత్రం 6 గంటలకి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ రండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగేనండి, రేపు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్. థ్యాంక్స్ థ్యాంక్స్. ఏమే నీకేమైనా బుద్ధుందా? రేపు మన ఊరు వెళ్తున్నాగా. అందుకే రేపు రమ్మంది. పదండి. అయ్యా సన్యాసరావు గారు, లక్షణమైన సంబంధం. ఇద్దరే కూతుళ్ళు బోళ్ళంత ఆస్తి, మగ దిక్కులేని సంసారం. మీరు సరేనంటే పెత్తనం అంతా మీదేనండి. పరాయి ఊరి సంబంధాలు మాకు గిట్టుబాటు కావు. ఆలోచించు నాన్న. ఇదిగో నమ్మ అమ్మాయి ఫోటో చూడు. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. మీ వాడికి ఎవరు నచ్చినా వాళ్ళని ఒప్పించే పూచి నాది. అమ్మాయిలు బాగున్నా నాన్న? నాకిద్దరూ నచ్చారు. ఆ తప్పుడు కొత్త కుయ్యద్దన్నా. ఫోటో చూస్తే చాలు నాకు నచ్చారంటావు. వాళ్ళు రాళ్ళ కొడతా. ఫోటోల గురించి కాదు పంతులు గారు, ఎంతమంది కలిసి ఆ ఊరు వెళ్ళాలంటే టీఏ బ్రోకరేజ్ ఎంత అవుతుంది దాని గురించి ఆలోచిస్తున్నా. ఓ పని చేస్తా. ఏమిటండి? అబ్బాయిని ఒక్కడిని పంపిస్తా. అలాగే. అడుగో పెళ్లి కొడుకు రానే వచ్చాడు. సమయానికి వచ్చావు. జగన్నాథ గారు మంచి సంబంధం తీసుకొచ్చారు. రేపు నువ్వు ఒక్కడి వెళ్ళి పిల్లని చూసిరా. అమ్మాయి ఆ ఫోటోలు. చెప్పాను కదా నాన్న, నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే చేసుకుంటానని. పిల్ల బాగుందిరా. అవును బావా, పైగా బాగా ఉన్నవాళ్ళు కూడా. ఎవరైనా చెప్పేదా నేను విన్నో, నాకు ఇష్టం లేదు అంతే. మీరు వెళ్ళిన చోటల్లా బాగా మెక్కి ఇంటికి చేరుతున్నారు. వాళ్ళేమో నాకు వార్నింగ్ ఇస్తున్నారు. నేను వీధుల్లో తిరగాల అక్కర్లేదా? అందుకే నేను వెళ్ళను అంతే. ఏంట్రా ఏంటి బతిమాలుతున్న కొద్దీ పెద్ద చెట్టు ఎక్కుతున్నావు? అడుగుతున్నావు అనుకున్నావు నీ బాబునే. వెళ్ళరా. వెళ్ళను. ఈ ఇంటి ఓనర్ గారితో పెద్ద చిక్కొచ్చి పడింది. అడ్డమైన పనులన్నీ చెబుతున్నాడు. చిచ్చి. చెప్పండి. A to Z సర్వీస్ అని బోర్డు పెట్టావు, ఏ పనైనా చేస్తావా? నిస్సందేహంగా మీ వల్ల కాని పని, మీకు చేతగాని పని ఏ పనైనా చేస్తుంది A to Z. అయితే జాగ్రత్తగా విను. చెప్పండి. నాకు పెళ్ళే 6 ఏళ్లైంది, కానీ మనం మాట్లాడుకునే సంగతులు ఎవరూ వినరు కదా. మీకు ఆ భయం అక్కర్లేదు, చెప్పండి. ఎందుకైనా మంచిది, దగ్గరికి రా. నాకు పిల్లలు పుట్టడం లేదు, ఏం చేయమంటావు? మై గాడ్, ఇది A to Z కాదు కదా, ఎవ్వరూ ఏమీ చేయలేరు. స్వయం కృషి పుట్టుదల కావాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నా పేరు మోహన్, బయట బోర్డ్స్ వచ్చాను. కాస్త అర్జెంట్ మ్యాటర్. ఆయనేదో అర్జెంట్ మ్యాటర్ అట, కొంచెం బయట వెయిట్ చేస్తుంటారా? నాది యమ అర్జెంట్, రూట్ తెలిస్తే తండ్రినైపోతా. చూడండి, అందం, పలుకుబడి, డబ్బు, హోదా ఎన్నున్నా కాని పనల్లా ఇదొకటే. మీరెళ్ళి సాయంత్రం రండి, ఈ లోపు స్కీమ్ ఆలోచించి పెడతా. బాగా ఆలోచించు, డబ్బు సమస్య లేదు, రేపటి తేలిపోవాలి. వస్తా. ఓకే. ఎస్, కూర్చోండి. నా పేరు రఘు, మీకేం సహాయం కావాలో చెప్పండి. ఏం లేదండి, నా పేరుతో మీరు చోటుకి వెళ్ళి రావాలి. అర్థం కాలేదు, వివరంగా చెప్పండి. నేను ఆ చోటకి పెళ్లి చూపులకి వెళ్ళాలి. కొన్ని కారణాల వల్ల వెళ్ళకపోతున్నాను. వెళ్ళకపోతే మా నాన్న గొంతు పిసికి చంపేస్తాడు. మీ బదులుగా నేను వెళ్ళి పెళ్లి చూపులు చూసి రావాలి, అంతేగా? ఎగ్జాక్ట్లీ అంతే. వెళ్ళొచ్చి వివరాలు చెప్పేదాకా ఇంటికి వెళ్ళలేను. ఓకే, ముందు నేను వెళ్లాల్సిన చోటు, దాని తాలూకు వివరాలు చెప్పండి. అలాగే రాసుకోండి. చెప్పండి.
ఎక్స్క్యూజ్ మీ, రూమ్స్ ఉన్నాయండి? ఉన్నాయి ఉన్నాయి. ఓ సింగిల్ రూమ్ ఇవ్వండి. పేరు అసలు పేరుతో రూమ్ తీసుకుంటే అసలు బాబుకి తెలిస్తే అసలుకే మోసం వస్తుంది. ఏం పేరు చెప్దాం? మారి పేరు చెప్దాం. ప్రేమ్ కుమార్. ఊరు విజయవాడ. విజయవాడ. మీరా సార్? నమస్కారం సార్. ఒరే సుబ్బారావు, సార్ని 111 నెంబర్ రూమ్ తీసుకో. దగ్గర తీసుకెళ్ళరా? మరి అడ్వాన్స్ సార్ పర్వాలేదు సార్, తర్వాత చూసుకుందాం సార్. ముందు మీరు వెళ్ళండి. అంతేనట్రా? వెళ్ళండి సార్. అలాగే మీరు పదండి సార్. ఎవరండి ఆయన? ప్రేమ్ కుమార్, మినిస్టర్ గారి తాలూకు. అబ్బో, పైసలు గాని తీసుకున్నామంటే మన పని పైసలు అయిపోద్ది. ఏమండి, ఎవరు కావాలి? బిందు, టెన్నిస్ ప్లే. ఇవాళ నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది, రమ్మని. ఆగండి. చాలా సంతోషం. వాళ్ళందరూ ఉదయాన్నే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు? నిజం? నిజం. సపోజ్ మనం బొంబాయిలో ఉన్నాం అనుకో. నమస్కారం అండి. నమస్కారం. ఆ ఫ్లైట్లు ఎయిర్పోర్ట్ ఏది కాదండి, ఈ ఇల్లు ఇది ఇల్లే. సౌభాగ్యమ్మ గారి ఇల్లేనండి? అవునండి. మీరండి? నా పేరు మోహన్. మోహన్ సన్యాసరావు గారి అబ్బాయిని. అంటే పెళ్లి చూపుల కోసం. ఈయన మా అన్నయ్య రాజం. చూస్తేనే అర్థమైందండి. నమస్కారం అండి. హాయ్. రండి 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 రండి. అమ్మగారు అమ్మగారు పెళ్లి వారు వచ్చేస్తున్నారు. వస్తున్నాను, తొందర కానీ. రండి బాబు రండి. నమస్తే అండి. జగన్నాథరావు గారు ఫోన్ చేసి చెప్పారు. అవును, మీ నాన్నగారు వాళ్ళు రాలేదేమిటి? అదేనండి, మా నాన్నకి రాత్రి నుంచి హెవీ మోషన్స్, వాంతులు. చాలా సంతోషం బాబు. అక్కాయ్, వాళ్ళ నాన్నగారికి వాంతులు మోషన్స్ అంటే సంతోషం ఉంటాయి. కూర్చో బాబు, అమ్మని తీసుకొస్తాను. పదండి బాబు, కూర్చోండి. బాబు, మా పెద్దమ్మ ఇందు. అన్నాయ్, అర్థమైందా? ఇందు, అబ్బాయి కాఫీ అమ్మా. అయ్యో సారీ అండి. ఇట్స్ ఓకే. చూసుకోవద్దు. చూసుకోబట్టే యాక్సిడెంట్ జరిగింది మమ్మీ. పర్వాలేదండి, వాష్ చేద్దాం. బాత్రూమ్ ఎక్కడండి? చూపిస్తాను రా బాబు. నువ్వు రాక. అమ్మాయి, అయిపోయింది. నీ జీవితం అయిపోయింది. నీ జీవితం మొత్తం అయిపోయింది. ఇందు పెళ్లి అయిపోతోంది. ఎక్కండి 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 బాబు, ఎక్కండి ఎక్కండి. ఓకే బాబు, అందరూ చిల్లర తీసి చేత పట్టుకోండి. డబ్బులు తీయండి. డబ్బులు తీయండి. అందరూ డబ్బులు తీసి చేత పట్టుకోండి బాబు. బాబు డబ్బులు తీ. అశోక్ నగర్. తెలుసులే బాబు. నాకు అక్కడికి. కొత్త ఫేస్ లో ఉంది. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? బుద్ధుందా నీకు? కడుపుకి అన్నం తింటావా, గడి తింటావా? శుభమాన పని మీద వెళ్తుంటే ఎక్కడికి నడుస్తావేట? ఏమండి, కండక్ట్ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని అడిగితే అంత కోపడతారు. ఎందుకండి ఎందుకండి చూడు బాబు, ఏడుస్తున్నావు కనుక చెప్తున్నాను. మా ఇంటికి. మీ ఇంటికేలే బాబు. నీ ఫేస్ కి ఇంకొక ఇల్లు కూడానా? ఏ స్టాప్ లో దిగుతారని అడుగుతున్నానన్నమాట. అంటే ఏంటయ్యా, నేను ఏ స్టాప్ లో దిగుతాను, ఏం తింటాను, ఏం తాగుతాను అన్ని నీకు చెప్పాలా? కోరని ఏమక్కడ మాడా? 2 రూపాయలు. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ దిగు. టికెట్ మాత్రం అడగొద్దు. ఈ కండక్టర్ ఉద్యోగం నా వల్ల కాదు బాబోయ్. వెంటనే మందు కొట్టేయాలి. బాబు డబ్బులు ది. డబ్బులు ది. డబ్బులు తీయండి. డబ్బులు తీ బాబు. డబ్బులు. ఎక్కడికి? నేనా? నువ్వు కాకపోతే నేనా? కండక్టర్ ఉద్యోగం చేస్తా ఏంటి అలా అందరి మీద కోపకిచ్చుకుంటా? నేనే కోపకిచ్చుకున్నానండి. ఇదిగో మర్యాదగా చెప్పేది. మనకు అల్లుడున్నాడా? నాకేం తెలుసండి. మీకున్నాడా? నాకు లేడు. ఉన్నాడా? నాకు అల్లుడున్నాడా? వాడికో అల్లుడున్నాడు. నాకు తెలీదు. ఆడికో మా ఉన్నాడు. నాకేం తెలుసండి. ఆడికి ఇంకో మా ఉన్నాడు. ఉంటే నాకేంటయ్యా? ఆడు మనమే. ఎందుకురా మీరు నన్ను ఇలా హింస పెడుతున్నారు? మామూలుగా ఉన్నప్పుడే ఎక్కువ తాగేస్తాను రా. టెన్షన్ లో ఉంటే ఇంకా ఎక్కువ తాగేస్తాను రా. ఓనర్ అయిపోతా. డబ్బులుది. డబ్బులుది. సరే రావు. అమ్మా ఓరి నీ మీసాలు తగలేయోయ్. ఇదేంటి? తోటకూర. ఇదేంటి? గుట్ట. లగేజ్ డబ్బులు. ఏంటి? లగేజ్ డబ్బులా? నవ్వుతావేంటే బాబు? లగేజ్ డబ్బులు ఇవ్వు. చూడు, నా బుట్ట నేను మోసుకుంటానా?
డబ్బులు అంతే. నిన్నెవరు మోస్తున్నారు? బస్సు బుట్టెక్కడుంది? నా నెత్తిన. బుట్టెవరు మోస్తున్నారు? నేను నువ్వెక్కడున్నావు? బస్సులో. బుట్టెక్కడుంది? చూడు, బుట్ట నా నెత్తిన ఉంది, నేను బస్సులో ఉన్నా. అది కాదయ్యా, నేను అడిగింది జాగ్రత్తగా అర్థం చేసుకొని చెప్పమ్మా. అట్టగే. బుట్టనెవరు మోస్తున్నారు? నేను. నిన్నెవరు మోస్తున్నారు? బస్సు. బుట్ట నువ్వు ఎక్కడున్నారు? నన్ను బస్సు మోస్తుంది, నేను బుట్టని మోస్తున్నాను. ఓరి నీ అమ్మ కడుపు మాడు. నువ్వు నవ్వగరే, నువ్వు నవ్వద్దు. నా వల్ల కాదు రే. 2 ఫుల్ బాటిల్స్ కొట్టాల్సిందే. రే డబుల్ ది, ఈ డబుల్ ది, డబుల్ తీయండి. డబ్బులు తీవయ్యా, చూస్తామండి. డబుల్ ది, ఈ డబ్బులు. డ్రైవరు బండి స్టార్ట్ చేసుకో, బండి స్టార్ట్ చేసుకో. రైట్. ఆ చూపుకి అర్థం తెలిసిపోయింది. మీరు భోంచేసిన విస్తరాకు కడగడం, అక్కడ దాయడం, మళ్ళీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం, మళ్ళీ అక్కడ దాయడం. ఇదే కదా నా డ్యూటీ. అవును కదా, ఆ. మరి తెలుసు కడగలే. ఉమ్. కానీ ఉమ్. జాగ్రత్త, ఆకు చెరిగిందా? నా పని గోవిందా. ఉమ్. మామగారు 6 నెలలు ఒకే ఆకులో భోంచేస్తే పక్షవాతం రాదని వాడెవడో చెప్పడం ఏమిటి? నెల రోజుల నుంచి ఈ ఆకు తీసుకెళ్లి కడగడం, అక్కడ పెట్టడం, మళ్ళీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం, మళ్ళీ అక్కడ పెట్టడం. ఏంటండి ఇది? ఎవరైనా వింటే మామూలుగా నవ్వరు. ఇంకా దేంతోనే నవ్వుతారు అంత అంటావు. మాట నేను అనలేండి. అంజుడు వాళ్ళు రాలిపోతాయి. Rascal. ఎవడేమనుకుంటా నాకేంట్రా, నా పద్ధతి నాదే, నీ డ్యూటీ నీదే. కానీ జాగ్రత్త, ఆకు చెరుగుతుంది. ఆ. అదిగో అడుగుతా.